హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో లాస్ట్ టైం నాకు కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇద్దామని అనుకుంటున్నానండి. సో ఇప్పటివరకు నా వీడియోస్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఏదైనా వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉండి యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ సింబల్ ప్రెస్ చేస్తే నా ఛానల్ ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి అంటే నెగిటివ్గా తీసుకోవాలో తెలీదు, పాజిటివ్గా తీసుకోవాలో తెలియదండి ఆ కామెంట్ని అయితే. నేను పెట్టిన వీడియోకి ప్రతి దగ్గర కూడా 2-3 సార్లు ఈ కామెంట్ అయితే చూస్తున్నాను. మీరు డబ్బున్నోళ్ళు కాబట్టి గోల్డ్ కొనుక్కుంటున్నారు, మీరు డబ్బున్నోళ్ళు కాబట్టి ఎంతైనా కొనుక్కోవచ్చు అని అన్నారండి. యాక్చువల్గా మేము డబ్బున్నోళ్ళం కాదండి, మేము కూడా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళమే. మా హస్బెండ్కి కూడా ఏమంత ఎక్కువ శాలరీ వచ్చేది, కానీ వచ్చిన ప్రతి శాలరీలో కూడా రూపాయి కూడా నేను అనవసరంగా ఖర్చులు చేయడానికైతే చూడండి. సో మ్యాక్సిమం సేవ్ చేయడానికే చూస్తాను. సేవింగ్ అంటే నేను ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేది గోల్డ్ మీదే. సో ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి మీకు చూపిస్తున్నానండి. అంతేకాని నేనే కాదు, చాలామంది గోల్డ్ కొనుక్కుంటారు, వాళ్ళు చూపించలేదు, నేను చూపిస్తున్నాను. అంతేకాని మేమేదో డబ్బున్నోళ్ళం కొనుక్కుంటామని కాదండి. రీసెంట్గా కూడా నేను తాళి చైన్ ఎక్స్చేంజ్లో పర్చేస్ చేశాను కదా, అది నేను ఇంతకుముందు సేవ్ చేసుకున్న ప్రతి గోల్డ్ కాయిన్ ఇచ్చేసి 5 గ్రామ్స్ అయితే ఇచ్చానండి. ఎందుకు 5 గ్రామ్స్ ఇచ్చాను, ఇంకా ఎక్స్ట్రా ఇద్దామని అనుకున్నాను, కానీ గోల్డ్ కదా, గోల్డ్ ఇచ్చేస్తే మనకి మనీ అనేది ఎక్కువగా పోతున్నట్టుంది. ఎందుకంటే నేను 28 గ్రామ్స్ కొనుక్కున్నానండి. 28 గ్రామ్స్ కూడా ఇచ్చి ఎక్స్ట్రా 50,000 పే చేశాను. అంటే విఏ జిఎస్టీ 2 కలిపి నాకు 50,000 వరకు అయితే పడిందండి. సో అందుకే నేను ఎక్కువగా గోల్డ్ సేవ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తానండి. గోల్డ్ సేవింగ్ కష్టం అనుకోవచ్చు, కానీ కొన్ని ఖర్చులు అవి తగ్గించేసుకుంటే గోల్డ్ సేవింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. మన దగ్గర అమౌంట్ ఒక 5,000 ఉంటే ఆ 5,000 గోల్డ్ కొనేసుకుంటే బెస్ట్ అండి. మీరు ఆ 5,000కి ఏమొస్తుందో అనుకోకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా స్టోర్స్లో 0.25 ml అంటే 250 మిల్లీగ్రామ్స్ నుంచి కూడా గోల్డ్ కాయిన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. అవైనా తీసుకోవచ్చు. లేదా మీకు బాగా తెలిసిన నమ్మకమైన వ్యక్తి దగ్గర లోకల్ స్టోర్స్లో ఉంటారు కదండి గోల్డ్ స్మిత్స్, వాళ్ళ దగ్గర అయినా మనకు 5,000కి చిన్న బిస్కెట్ పీస్ అయితే ఇస్తారండి. దాన్నైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. గోల్డ్ ఎలా తీసుకున్నా మంచిదే. ఇప్పుడు గోల్డ్ అనేది చాలా రేటు తగ్గింది కదా, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు అని అడిగారండి. ప్రజెంట్ గోల్డ్ రేట్ బాగా ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి మీ దగ్గర అమౌంట్ ఉంటే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అని చెప్తానండి. ఎందుకంటే గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూసేటప్పుడు ఇప్పటి గురించి ఆలోచించకూడదు, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. నేను ఆ 30 గ్రామ్స్ సేవ్ చేశాను అనుకుంటే దాన్ని నేను ఫ్యూచర్ పర్పస్ కింద ఆలోచించానండి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్స్ ఏవైనా కావాలనుకుంటే, ఫర్ సపోజ్ నేను తాళి చైన్ తెగిపోయింది అన్నాను కదా, నేను వెంటనే నా దగ్గర ఉండే గోల్డ్ ఇచ్చే తీసుకున్నాను కదా, అదేవిధంగా మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకుంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మేసైనా అమ్మేసుకోవచ్చు, లేదా ఆ కాయిన్స్ అంతా కలిపి ఒక రింగ్లా చేసుకొని లోన్గానైనా పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకున్నా మనకి వెంటనే అమౌంట్ అనేది వచ్చేస్తుంది కదా. సో ఎమర్జెన్సీ పర్పస్గా గోల్డ్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ కొనుక్కునే కన్నా చిట్స్ ఇవ్వచ్చు కదా, లేకపోతే అప్పులు ఇచ్చుకోవచ్చు కదా అని ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి. నేనైతే ఇప్పుడు అప్పుల వరకు అయితే వెళ్ళనండి. ఎందుకంటే అప్పులు ఇచ్చి మనమే తిప్పలు పడాల్సి వస్తుంది. మనకు అవసరం ఉండేటప్పుడు వాళ్ళు అప్పు తీర్చరు. నేను చాలాసార్లు చూశాను. సో అందుకే ఎవరి దగ్గర అయితే రూపాయి కూడా అప్పు లేకుండా ఉంటుందో వాళ్ళే నా దృష్టిలో ధనవంతులండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ప్రతి ఒక్కరికి ఈఎంఐ ఉంటుంది. పేదవాడి దగ్గర నుంచి ధనవంతులు ప్రతి ఒక్కరి దగ్గర ఈఎంఐ అయితే పే చేయాల్సి వస్తుందండి. ఆ ఈఎంఐ అనేది ఒక అప్పే కదా. సో ఇప్పుడు మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే, ఫర్ సపోజ్ ఒక హౌసింగ్ లోనైనా లేకపోతే ఇంకేదైనా ఒక కార్ కొనుక్కోవాలనుకున్నా, ఒక 10 లక్షల కార్ అయితే అట్లీస్ట్ ఒక
6-7 lakhs అయినా మీ దగ్గర ఉండేటట్టు సేవ్ చేసుకొని దాని తర్వాత 3 lakhsకి ఈఎంఐ పెట్టుకోవాలండి. కానీ ప్రజెంట్ డేస్లో అలా లేదు. ఒక 50,000 ఉంటున్నా వాళ్ళు డౌన్ పేమెంట్గా కట్టేస్తున్నారు. మిగిలిన అమౌంట్ మొత్తం ఈఎంఐ కట్టుకుంటున్నారు. చాలామంది ఈఎంఐ అనుకుంటారు కానీ దానికైతే మనం బయట తీసుకునే దానికన్నా ఎక్కువ వడ్డీ పడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇన్ని మంత్స్ అని ఇన్ని ఇయర్స్ అని పెట్టుకుంటాము. సో ఆ ఇయర్స్లో తీర్చాలి. అది కాకుండా మనం కొంత అమౌంట్ సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే కొంత అమౌంట్ అనేది ముందు నుంచే సేవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేను రీసెంట్గా ఇంటీరియర్ వర్క్ చేయించాను అన్నాను కదా ఇంటికి. యాక్చువల్గా నేను ఇంతకుముందు మీకు వీడియోస్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే నేను గోల్డ్ పర్పస్ కింద కొంత అమౌంట్ అనేది పక్కకు సేవ్ చేసుకుంటానని. సో అలానే నేను ఈ ఇంటీరియర్ పర్పస్ కింద కూడా కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకున్నానండి. మీది ఓన్ హౌస్ అని కూడా 2-3 అడిగారండి. మాది ఓన్ హౌసే. సో అందుకే ఇంటీరియర్ ఇంతకు ముందు చేయించుకున్నా మనకి చెదలు పెట్టేయడం వల్ల ఆ పాతదేమో నాకు అంతగా నచ్చలేదండి. సో యాక్చువల్గా కిచెన్ దగ్గర మార్చుకుందామని అనుకున్నాను. కిచెన్ కూడా మొత్తం మార్చుకోలేదండి, ఓన్లీ కింద పార్ట్ వరకే మొత్తం మార్చుకున్నాను. అదేవిధంగా పూజా రూమ్ దగ్గర కూడా చిన్న పూజా మందిర్లా ఉంటుందండి, అది కూడా మార్చుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా మా పూజ అది చాలా చిన్నగా ఉంటుంది. అది కాకుండా ఎప్పుడు ప్రేయర్ చేసుకోవడానికైనా అన్కంఫర్టబుల్గా ఉంటుందని నేనైతే అది మార్చుకుందాం అనుకున్నానండి. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వాటిని క్లియర్గా చూపిస్తాను. నేను ఇక నుంచి అయితే వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తానండి. యాక్చువల్గా నేను ఈ ఛానల్ ఓపెన్ చేసింది కూడా వ్లాగ్స్ అండ్ మనీ సేవింగ్ టిప్స్, అలానే కొంత పర్పస్ కింద అయితే స్టార్ట్ చేశానండి. 2 పిల్లలు పుట్టడం వల్ల వ్లాగ్స్ అయితే చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాకు టైం దొరికేటప్పుడే నేను ఇంటి పని చేసుకుంటాను. అంతేకాని మార్నింగ్ లిగ్స్ అన్ని పనులు చేసుకోవాలంటే నాకు అవ్వదండి. ఇప్పుడు మా చిన్న బాబు కూడా ఒక 10 months కదా, సో కొంచెం బాగానే ఉన్నాడు. మా పెద్దవాడి కన్నా చిన్నవాడు చాలా అల్లరి తక్కువేనండి. ఆడు ఎవరి గురించి ఆలోచించడు, ఎవరి దగ్గరైనా ఉంటాడు. సో అందుకని నేను ఇక నుంచి వ్లాగ్స్ కూడా తీయడానికైతే ట్రై చేస్తానండి. సో నేను ఈఎంఐస్ కోసం చెప్తున్నాను కదా. సో నేను చూసింది చిన్న స్టోరీ అయితే మీకు చెప్తానండి. మాకు తెలిసినలో ఒకరు ఇలానే ఈఎంఐతో కార్ అయితే తీసుకున్నారండి. ఆ కార్ ఒక 12 lakhs 13 lakhs అనుకుంటాను, ఇన్నోవా అనుకుంటాను. దానికి వచ్చేసి వాళ్ళు డౌన్ పేమెంట్కి ఒక 2-3 lakhs పే చేశారు అనుకుంటున్నాను. సో మిగిలిన 11 lakhs వరకు వాళ్ళు ఈఎంఐ కట్టాల్సింది. దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టాలి. సో ఫస్ట్ ఈఎంఐ ద్వారా ఎప్పుడైనా కట్టినా ఫస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది కట్ చేసుకుంటారండి. దాని తర్వాత మనకి ఒరిజినల్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఆ 10 lakhs అన్నాను కదా, పర్ మంత్కి వచ్చేసి వాళ్ళు 25,000 అయితే ఈఎంఐ కట్టాల్సి వస్తుందండి. వాళ్ళకి ఎటువంటి అదర్ ఇన్కమ్ అయితే లేదు. ఓన్లీ వాళ్ళు ఆ అబ్బాయి అంటే వాళ్ళకి పొలాలు అవన్నీ ఉండొచ్చు కానీ అంత ఎక్కువ అమౌంట్ అయితే రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో అబ్బాయి ఓన్లీ దీని మీద బ్రతకాలండి, కారు మీదే. సో తను నాకు చెప్పింది ఏంటంటే ఈఎంఐస్ కట్టలేకపోతున్నాను, అనవసరంగా తీసుకున్నాను, అమ్మేసినా బాగున్నా అని అన్నారు. సో అలా జరిగిన తర్వాత రీసెంట్గా అయితే ఇలా ఈఎంఐ కట్టకపోతే ఒక 3-4 పేమెంట్స్ ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకువెళ్ళిపోతారు కదా, ఆ విధంగా అయితే తీసుకువెళ్ళిపోయారండి. సో అబ్బాయికి పేరు పోయింది, అమౌంట్ కూడా వేస్ట్ అయిపోయింది, అన్నీ వేస్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో మనం ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొంత అమౌంట్ అనేది ముందు నుంచి సేవ్ చేసుకొని ఉంటే కొనుక్కోవచ్చండి. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఆ అబ్బాయి ఒక అతను అడిగారు అన్నాను కదా, మీరు డబ్బున్న వాళ్ళు అందుకే గోల్డ్ కొనుక్కుంటున్నారని. నేనైతే ఒక్కొక్క రూపాయి కూడా మనం సంపాదించడం ఈజీయే నా దృష్టిలో, అయితే సేవ్ చేయడమే చాలా కష్టమండి. నేను చాలా వరకు మ్యారేజ్ అయ్యాకైతే చాలా వరకు యాక్టివిటీస్ చాలా తగ్గించేసుకున్నాను. పెళ్ళికి ముందు నేను కూడా జాబ్ చేసేదానండి. నా జాబ్కి వచ్చిన శాలరీ మొత్తం వృధాగా ఖర్చు చేసేసుకునేదాన్ని. ఇలా డ్రెస్సెస్ అని వీటి మీద పెట్టేసి వేస్ట్ చేశాను. అదే మ్యారేజ్ తర్వాత అయితే నేను ఎటువంటి జాబ్కి వెళ్ళట్లేదు, హోమ్ మేకర్గానే ఉండిపోతున్నాను. ఆ అమౌంట్ ఉంటే ఇప్పుడు అప్పుడే నేను గోల్డ్ కొనుక్కుంటే గోల్డ్ ఉండేది కదా అని ఆలోచించి బాధపడిన రోజులు చాలా ఉన్నాయి.
ఎందుకు గోల్డ్ మీద అంటే మన గోల్డ్ మీద వచ్చే రిటర్న్స్ ఇంకెందులో రావని నా ఒపీనియన్ అండి. ఎఫ్డి వాటి మీద కూడా మనకి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే రాదు. అదే గోల్డ్ కొనుక్కుంటే మనకి ఫ్యూచర్లో దానికి రెట్టింపు అయినా వస్తుందని నా ఒపీనియన్. సో అందుకే గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తానండి. అదేవిధంగా మీరు కాయిన్స్ ఎందుకు కొనుక్కోవట్లేదు అని అడిగారండి. నేను మీకు చెప్పాను కదా ఇంటీరియర్ వర్క్ చేయించానని. సో ఇందులో అయితే నేను గోల్డ్ కోసం సేవ్ చేసుకున్న కొంత అమౌంట్ అయితే పెట్టాల్సి వచ్చిందండి. అదేవిధంగా ప్రజెంట్ ఎటువంటి ఆఫర్స్ అయితే లేవు కదా, అందుకే నేను గోల్డ్ మీద అయితే కొనుక్కోవట్లేదు. యాక్చువల్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను పర్ మంత్ వచ్చేసి 7,500 అనేది సేవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పర్పస్ కింద అన్నాను కదా, నేను అది ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. అదేవిధంగా ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, మీకు ఇద్దరు మగపిల్లలే కదా ఎందుకు గోల్డ్ కొనుక్కుంటున్నారని. సో ఇప్పుడు మగపిల్లలు అయితే గోల్డ్ కొనాల్సిన అవసరం లేదంటారా? ఫ్యూచర్లో వాళ్ళ స్టడీ పర్పస్కైనా ఇంకా దేనికైనా అయితే గోల్డ్ యూజ్ అవుతుంది కదా. మగపిల్లలంటే సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మీ ఉద్దేశమా? గోల్డ్ కొనుక్కోవడం వల్ల నేను వాళ్ళకి ఫ్యూచర్లో స్టడీ పర్పస్ కిందనే కాదండి, వాళ్ళు ఎటువంటి బిజినెస్ చేయాలనుకుంటే మన దగ్గర ఉన్న గోల్డ్ ఇచ్చేసి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనకు తెలియదు కదా. సో మన పిల్లలకి అప్పులు అవి కాకుండా ఇలా కొంత అమౌంట్ అనేది ఇచ్చేలాగే ఉండాలండి. ఏదైనా పిల్లల వరకు తేవచ్చు కానీ అప్పులైతే పిల్లల వరకు ఉండకూడదండి. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అప్పులు చేసేస్తుంటారు, వాళ్ళ భారం అంతా పిల్లల మీద పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి పెళ్లి చేసేసాక వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా. సో ఆ కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే తల్లిదండ్రులు చేసిన అప్పుల్ని తీర్చాలా? ఇప్పుడు మనకి కుటుంబం ఉండేటప్పుడు మనకంటూ కొంత అమౌంట్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. దానితో పాటు ఆ కుటుంబాలు తల్లిదండ్రులు చేసిన అప్పులు కూడా తీర్చాలంటే ఒక పర్సన్కి ఎంత బర్డెన్ అవుతుందో ఆలోచించుకోండి. అందుకే మగపిల్లలున్నా ఆడపిల్లలున్నా సేవింగ్స్ అనేది చేసుకోవడం చాలా మంచిదండి. ఆడపిల్లలు అయితే మనం గోల్డ్ అనేది వస్తు రూపంలో కొనుక్కోవచ్చు. అదే మగపిల్లలు ఉంటే ఇలా కాయిన్స్, ఇలా బిస్కెట్స్ అనేవి తీసుకోవడం వల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అంతేగాని నష్టం ఏం అవ్వదు. ఇప్పుడు సేవ్ చేసుకోకుండా మన డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేసేసుకుంటే మనకు ఆరోగ్యము పోతుంది, అదేవిధంగా మానసికంగా కూడా బాగా కృంగిపోతామండి. ఫ్యూచర్లో ఏదైనా అత్యవసరంగా అవసరం ఉండేటప్పుడు మన దగ్గర అమౌంట్ ఉండదు, ఆ టైంలో ఈ గోల్డ్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. సో అందుకే నేను అబ్బాయిలున్నా అమ్మాయిలున్నా ఏ విధంగా అయినా గోల్డ్ సేవ్ చేయడానికే ట్రై చేస్తానండి. నాకు తెలిసి అబ్బాయి కన్నా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటేనే మంచిది, ఎందుకంటే ఇంటికి మహాలక్ష్మి అమ్మాయి అంటారు కదా. సో అబ్బాయిలు మనల్ని తన్ని తోసేసిన తల్లిదండ్రుల్ని అమ్మాయిలు అయితే బాగా చూసుకుంటారని నా ఒపీనియన్. జోక్ అండి, అంత సీరియస్గా ఎవరు తీసుకోకండి. సో ఒకరు ఇద్దరు అడిగారండి, సొంత ఇల్లు కొనుక్కోవడానికి కొన్ని సేవింగ్ టిప్స్ చెప్పండి అని. సో నేను ఫ్యూచర్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే మాది ప్రజెంట్ ఉన్నది ఓన్ హౌసే కదా. అదేవిధంగా ఇంకొందరు బడ్జెట్ ప్లానింగ్ కూడా చెప్పమన్నారండి. సో బడ్జెట్ ప్లానింగ్ అనేది మీకు వచ్చిన అమౌంట్ బట్టి, అదేవిధంగా మీరు చేస్తున్న ఖర్చులు బట్టి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి స్కూల్కి వెళ్ళే అవసరం ఉండదు, అంటే మాకు స్కూల్ ఫీజు తగ్గుతుంది. అదే ఇంకొకరు చూసుకుంటూ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటారు, వాళ్ళ స్కూల్కి వెళ్తుంటారు. సో వాళ్ళ స్కూల్ ఫీజు, బుక్స్ ఫీజు అవన్నీ చూసుకోవాలి. కాబట్టి బడ్జెట్ ప్లానింగ్ అనేది మీకు నచ్చినట్టు మీరు వేసుకోవాలండి. మీరు ఎవ్రీ మంత్ బడ్జెట్ ఖర్చులు చేస్తుంటారు కదా, దాన్ని బట్టి మనం బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. సో మీకు అది కూడా కావాలంటే మీరు బడ్జెట్ ఎలా వేసుకోవాలనేది నాకు కొంచెం అమౌంట్స్ అవి పెట్టేస్తే నేను దానికి తగ్గట్టు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను బడ్జెట్ ప్లానింగ్ చెప్పినట్టే ఉన్నాను, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. సో నేను మీకు కావాలనుకుంటే ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇక నుంచి నాకు నెక్స్ట్ వీడియోలో వ్లాగ్స్ అయితే వస్తాయండి, వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఒకరిద్దరు అయితే నా హోమ్ టూర్ చేయమన్నారు, అలానే కిచెన్ టూర్ కూడా చేయమన్నారు కదా. ఫ్యూచర్లో నేను కిచెన్ రీమోడలింగ్ చేశాక కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. యాక్చువల్గా July 6th మా మ్యారేజ్ డే. ఇంకా బయట ఏం గిఫ్ట్ కొనుక్కోకుండా ఇదే అన్నట్టు మేము ప్లాన్ చేసుకున్నాము.
అదే విధంగా జూలై 25th నా బర్త్డే అండి. సో నేను డ్రెస్సెస్ వాటి మీద ఇన్వెస్ట్ కొనుక్కోకుండా ఇలా కొన్ని ఐటమ్స్ అయితే కిచెన్ కోసం అనేది పర్చేస్ చేశానండి. అవి కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. సో ఏమేమి కొన్నాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఎక్కడే ఒక దగ్గర మీరు కనెక్ట్ అయ్యి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసిన వెంటనే హైప్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా బడ్జెట్ టిప్స్ అడిగారు కదా, దాన్ని కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.